వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్ర మరియు తెలంగాణలో నెంబర్ 1 ఆన్లైన్ క్లాసులు అందిస్తున్నటువంటి సంస్థ హర్షిత్ ఇన్స్టిట్యూట్. అందిస్తున్న కోర్సులు గ్రూప్ 1, 2, 3, 4, ఎస్ఐ, కానిస్టేబుల్, ఆర్ఆర్బి. మరిన్ని వివరాలకు వెబ్సైట్ని సందర్శించండి. అలానే ఉచిత మెటీరియల్ కోసం మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు టాపిక్ చూసినట్లయితే మనకు టాపిక్ తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు, తెలంగాణ స్టేట్ సింబల్స్ అనేటువంటి టాపిక్ మనం డిస్కస్ చేద్దాం. తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు, తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు. ఈ తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు, తెలంగాణ స్టేట్ సింబల్స్లో భాగంగా మనము ఆ సింబల్స్ ఏంటివి అనేది మనం చూద్దాం. వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది ఈ రాష్ట్ర అధికార చిహ్నాలను ఎప్పుడు అధికారికంగా ప్రకటించడం జరిగింది అంటే 2014 నవంబర్ 17వ తారీఖున 2014 నవంబర్ 17వ తేదీన నవంబర్ 17వ తేదీన అధికారికంగా ఈ స్టేట్ సింబల్స్ను ప్రకటించడం జరిగింది. మరి ఇందులో మనం ప్రధానంగా చూసినట్లయితే మన అధికార భాష తెలుగు అని చెప్పుకోవచ్చు. తెలుగుకు కనుక చూసినట్లయితే తెలుగుకు భారత ప్రభుత్వం అనేది 2008లోనే ప్రాచీన హోదా అనేది ఇవ్వడం జరిగింది. మరి ఈ భారతదేశంలో కనుక చూసినట్లయితే అత్యధికంగా మాట్లాడే భాషల్లో మన తెలుగు భాష ఎన్నో స్థానంలో ఉంది అంటే 3వ స్థానంలో ఉంది అని చెప్పవచ్చు. మరి ఇక్కడ ఇంకా తెలుగు భాషను కూడా ఈ తెలుగు భాషను ఏమని చెప్పవచ్చు అంటే ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని అన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే నికోసల్ కాంటే అనేటువంటి వ్యక్తి ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని చెప్పడం జరిగింది. మరి ఇటువంటి ఎందుకు ఈ విధంగా చెప్పడం జరిగింది అంటే ఈ తెలుగులో ఎక్కువ పదాలు కూడా దేంతో ఉంటాయి, అచ్చులతోనే అంతం కావడం జరుగుతుంది. అచ్చులతోనే అంతం కావడం జరుగుతుంది కాబట్టి ఈ మాట చెప్పడం జరిగిందని చెప్పొచ్చు. మరి ఇక్కడ ఈ భాష కనుక చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు భాష అనేది 15వ స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే 15వ స్థానంలో ఉంది. మరి ఇది మామూలుగా మనం తెలుగు మాట్లాడేటువంటి భాష. మరి మన తెలంగాణ రాష్ట్రం యొక్క వృక్షం ఏంటిది, తెలంగాణ రాష్ట్రం యొక్క బర్డ్ ఏంటిది, తెలంగాణ రాష్ట్రం యొక్క ఫలం ఏంటిది, ఇవన్నీ కూడా మనం చూద్దాం. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వృక్షం. సో తెలంగాణ రాష్ట్ర వృక్షం కనుక చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర వృక్షం మనందరికీ తెలుసు. తెలంగాణ స్టేట్ సింబల్ ఏంటిది, తెలంగాణ రాష్ట్ర వృక్షం జమ్మి. తెలంగాణ రాష్ట్ర వృక్షం ఏంటిది అంటే జమ్మి చెట్టు. సో జమ్మిగా పిలుస్తూ ఉంటాం. మరి దీని యొక్క సైంటిఫిక్ నేమ్, శాస్త్రీయ నామం కనుక చూసినట్లయితే ప్రోసోఫిస్ సినరేరియా. ప్రోసోఫిస్ దీని యొక్క శాస్త్రీయ నామం ప్రోసోఫిస్ సిననేరియా. ప్రోసోఫిస్ సిననేరియా అనేది దీని యొక్క శాస్త్రీయ నామంగా చెప్పుకోవచ్చు. మరి ఈ జమ్మి ఆకు కనుక చూసినట్లయితే తెలంగాణ ప్రజలు వారి యొక్క జీవితంలో ఒక అంతర్భాగంగా ఉండదని చెప్పుకోవచ్చు. మరి ఎందుకు ఏ పండుగ రోజున దీన్ని మనము ఎక్కువగా జమ్మి చెట్టును పూజించడం జరుగుతుంది అని చూసినట్లయితే మనకు దసరా పండుగ ఉంటుంది. ఈ దసరా పండుగ సందర్భంగా జమ్మి ఆకును బంగారంగా భావిస్తూ ఉంటున్నాం. అంటే జమ్మి చెట్టుకు పూజ చేయడం జరుగుతుంది. ఆ దసరా పండుగ రోజు జమ్మి చెట్టుకు పూజ చేసి ఆ ఆకును తీసుకొచ్చి పరస్పరం ఇంట్లో ఉండేటువంటి పెద్దవాళ్ళు, చిన్నలు, పెద్దలు అందరూ కూడా పరస్పరం పంచుకోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇది ఒక సాంప్రదాయం, మనకు మొదటి నుండి వచ్చేటువంటి సాంప్రదాయంగా చెప్పుకోవచ్చు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వృక్షం అనేది జమ్మి చెట్టు అని చెప్తుంటాం. దాని యొక్క సైంటిఫిక్ నేమ్ ప్రోసోఫిస్ సిననేరియా అని చెప్తూ ఉంటాం అన్నమాట. రైట్. ఇక నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర పుష్పం. తెలంగాణ రాష్ట్ర పుష్పం కనుక చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర పుష్పం కనుక చూసినట్లయితే మన అందరు తెలుసు తంగేడు పుష్పం. సో ఈ తంగేడు పుష్పం యొక్క శాస్త్రీయ నామం, దీని యొక్క తంగేడు యొక్క శాస్త్రీయ నామం కనుక చూసినట్లయితే దీని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటిది అంటే మనందరూ తెలుసు కేసియా అరిక్యులేటా. కేసియా అరిక్యులేటా.
కేసియా అరిక్యులేటా అనేది దీని యొక్క సైంటిఫిక్ నేమ్. మరి ఈ తెలంగాణ రాష్ట్ర పుష్పమైనటువంటి ఈ తంగేడు పుష్పమును అందరూ కూడా అంటే తెలంగాణ ప్రజలు ఏం చేస్తారు అంటే సౌభాగ్య ప్రదాయినిగా భావించుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ తంగేడు పూలకు చాలా ఘనమైన చరిత్ర ఉందని చెప్పుకోవచ్చు. ఈ తంగేడు పుష్పాన్ని ముఖ్యంగా బతుకమ్మ పండుగలో ప్రధానమైనటువంటి పుష్పంగా మనం భావించుకోవచ్చు అన్నమాట. ఈ తెలంగాణలో జరిగే అతిపెద్ద పండుగ బతుకమ్మ పండుగ. ఈ బతుకమ్మ పండుగలో ప్రధానమైనటువంటి పుష్పం ఏంటిది అంటే తంగేడు. మరి ఇటువంటి ఈ తంగేడు తెలంగాణ సంస్కృతికి ప్రతిరూపం. తంగేడు పుష్పంతో నిర్మించినటువంటి బతుకమ్మ అని తెలంగాణ సంస్కృతికి ప్రతిరూపం బతుకమ్మ అని కూడా చెప్తా ఉంటాం. మరి ఇక్కడ ప్రకృతి సిద్ధంగా లభించేటువంటి ఈ తంగేడు పుష్పం మనకు ఆ ప్రకృతికే అందాన్ని తెస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఈ తంగేడు పుష్పంలో ఇంకా చాలా రసాయనిక పదార్థాలు ఉన్నాయి. మరి తంగేడు పుష్పంతోనే ఎందుకు ఆ బతుకమ్మను పేర్చాలి? వేరే పుష్పాలతో పేర్చవచ్చు కదా. ఇదే ప్రధానమైనటువంటి పుష్పం అని ఎందుకు చెప్పుకోవాలి? బతుకమ్మలో ప్రధానమైన పుష్పం ఎందుకు చెప్పుకోవాలంటే దానికి కొన్ని రీజన్స్ ఉంటాయి. బతుకమ్మ పండుగ వచ్చినప్పుడు దాన్ని మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇది తెలంగాణ రాష్ట్ర పుష్పంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇక నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనకు ఈ తెలంగాణ రాష్ట్ర పుష్పము తంగేడు ప్రధాన పుష్పం అయితే మరి రెండవ పుష్పం ఏంటిది? రెండవ పుష్పం మనం చూస్తే అంటే రెండవ స్థానం ఆక్రమించింది మనకు గునుగు పుష్పం అని చెప్తా ఉంటాం అన్నమాట. రైట్. ఇక నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర పక్షి. తెలంగాణ రాష్ట్ర పక్షి ఏంటిది అంటే మనందరూ తెలుసు పాలపిట్ట. దీని యొక్క శాస్త్రీయ నామం కొరాషియస్ బెంగాలెన్సిస్. దీని యొక్క శాస్త్రీయ నామం కొరాషియస్ బెంగాలెన్సిస్. దీని యొక్క శాస్త్రీయ నామం కొరాషియస్ బెంగాలెన్సిస్. దీన్ని ఇండియన్ రోలర్ బ్లూ జామ్ అని కూడా పిలుస్తూ ఉంటాం. మరి ఇటువంటి తెలంగాణ రాష్ట్ర పక్షి కనుక చూసినట్లయితే ఈ రాష్ట్ర పక్షి అనేది పాలపిట్ట ఈ సంస్కృతిలో భాగంగా చెప్పుకుంటాం. మరి దీన్ని ఎందుకు తీసుకోవాలంటే ఇది ఒక శుభ సూచకంగా మనం మొదటి నుండి పరిగణించడం జరుగుతుంది. ఎందుకు? లంక పైన దండయాత్ర చేస్తూ ఉంటాడు రాముడు. మరి ఆ లంక పైన దండయాత్ర చేసిన సమయంలో రాముడు ఈ పాలపిట్టను సందర్శించుకొని యుద్ధం చేయడం వల్ల విజయం సాధించిందని అప్పటి పౌరాణిక గాథలు చెప్తూ ఉంటాయి అన్నమాట. అందుకోసం అప్పటి నుండి మనం ఏం చేస్తూ ఉంటాము అంటే ఈ తెలంగాణ రాష్ట్ర పక్షిని మనము అంటే ఈ పాలపిట్టను మనము తెలంగాణ ఏర్పడిన తర్వాత మన స్టేట్ బర్డ్గా మనము ఎంచుకోవడం జరిగింది. రైట్. సో మరి ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్ర పక్షి మన ఒక్క రాష్ట్రమేనా? తెలంగాణ రాష్ట్ర పక్షిగా మన పాలపిట్టను మన తెలంగాణ రాష్ట్రమే నియమించిందా? లేకపోతే ఇంకా ఇతర రాష్ట్రాలు కూడా ఏవైనా ఇతర రాష్ట్రాలు కూడా వాళ్ళ యొక్క రాష్ట్ర పక్షిగా చెప్పుకోవడం జరుగుతుందా అంటే మన రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, అస్సాం, ఆ తర్వాత కర్ణాటక, ఒడిస్సా ఈ రాష్ట్రాలన్నీ కూడా వారి యొక్క రాష్ట్ర పక్షిగా పరిగణించడం జరుగుతూ ఉంటుంది. మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మన పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ, ఒడిస్సా, తర్వాత కర్ణాటక ఇవన్నీ కూడా చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనకు తెలంగాణ రాష్ట్ర జంతువు. తెలంగాణ రాష్ట్ర జంతువు. సో తెలంగాణ రాష్ట్ర జంతువు ఏంటిది అంటే తెలంగాణ రాష్ట్ర జంతువు కనుక చూసినట్లయితే మచ్చల జింకగా చెప్పుకుంటూ ఉంటాం. మచ్చల జింక, స్పాటెడ్ డీర్, మచ్చల జింక. సో మచ్చల జింక యొక్క శాస్త్రీయ నామం యాక్సిస్. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ యాక్సిస్. దీనిలో జాతి ప్రజాతి రెండు ఒకే విధంగా ఉంటాయి, యాక్సిస్. మరి ఇక్కడ మచ్చల జింకను మనం ఎందుకు తీసుకోవాలంటే ఇది సున్నితత్వానికి దీని సున్నితత్వం, దీని యొక్క గుణం చాలా సున్నితత్వం ఉంటుంది. తర్వాత అమాయకత్వానికి ప్రతీకగా చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ మచ్చల జింకను మనం రాష్ట్ర జంతువుగా పరిగణించడం జరిగింది. రైట్. ఇక నెక్స్ట్ వీటితో పాటు కనుక చూసినట్లయితే మన రాష్ట్ర అధికార చిహ్నం తెలంగాణ రాష్ట్ర అధికార చిహ్నం. తెలంగాణ రాష్ట్ర అధికార చిహ్నం అనేది దీన్ని ఏ విధంగా ఎవరు తయారు చేసిండ్రు, ఈ చిహ్నం ఏంటిది, ఎలా ఉంటుందో ఒక్కసారి చూసినట్లయితే 2014 జూన్ 2వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ కొత్తగా ఈ అధికార
చిహ్నాన్ని రూపొందించడం జరిగింది. మరి ఈ అధికార చిహ్నాన్ని రూపొందించినటువంటి వ్యక్తి ఎవరు? తెలంగాణ రాష్ట్ర అధికార చిహ్నాన్ని రూపొందించినటువంటి వ్యక్తి ఏలే లక్ష్మణ్. ఏలే లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర అధికార చిహ్నాన్ని రూపొందించినటువంటి వ్యక్తి ఏలే లక్ష్మణ్. ఈ ఏలే లక్ష్మణ్ యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందినటువంటి ఆత్మకూరు మండలం. ఇతని ఆత్మకూరు మండలంలోని ఒక చిన్న గూడెం, దాన్నే కదిరేని గూడెం అని పిలుస్తూ ఉంటాం. కదిరేని గూడెం చెందినటువంటి వ్యక్తి ఏలే లక్ష్మణ్ అని చెప్పవచ్చు. మరి ఇటువంటి ఈ కాకతీయ కళాతోరణం మధ్యలో కనుక చూసినట్లయితే కళాతోరణం మామూలుగా కళాతోరణం అనేది కాకతీయ తోరణం అనేది దేని మధ్యలో ఉంటుంది? ఈ చిహ్నం మధ్యలో ఉంటుంది అన్నమాట. ఇలా గుండ్రగా ఉంటుంది, ఇలా గుండ్రగా ఉండి మధ్యలో ఈ కాకతీయ కళాతోరణం ఉండడం జరుగుతుంది. ఆ తర్వాత లోపల ఏముంటుంది అంటే ఇక్కడ ఇది చార్మినార్, అంతర్గతంగా చార్మినార్ ఉంటుంది. తర్వాత కాకతీయ కళాతోరణం పైన సారానాథ్ స్తూపం అనేటువంటి స్తూపం ఉండడం జరుగుతుంది. ఈ స్తూపం కింద సత్యమే వజయతే అనేటువంటి నినాదం కనపడుతూ ఉంటుంది స్తూపం కింద. ఇక నెక్స్ట్ ఈ తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ ఈ 3 భాషల్లో అక్షరాలను ఈ 2 వృత్తాల మధ్య చెక్కడం జరిగింది. తెలుగు భాషలో, తర్వాత ఉర్దూ భాషలో, ఇంగ్లీష్ భాషలో ఈ 3 భాషలలో ఇది చెక్కడం జరుగుతూ ఉంటుందన్నమాట తెలంగాణ రాష్ట్రం అని. ఇక నెక్స్ట్ ఇది మనకు ఏంటిది అంటే తెలంగాణ రాష్ట్ర చిహ్నంగా మనం చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర చిహ్నంగా కనుక చూసినట్లయితే మరి ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రం గురించి చిహ్నం గురించి మళ్ళొక మాట మనం చెప్పుకుంటే ఇది ఆకుపచ్చ వర్ణంలో ఉంటుంది. ఆకుపచ్చ వర్ణంలో ఉండడానికి కారణం ఏంటిది అంటే ఇది పాడి పంటలకు గుర్తుగా మనం చెప్పుకోవచ్చు. ఆకుపచ్చ వర్ణంలో ఉండడానికి కారణం ఏంటంటే పాడి పంటలకు గుర్తు. తర్వాత చివరిది ఇదంతా కూడా మనకు ఆకుపచ్చ వర్ణంలో కనబడుతూ ఉంటుంది. సో ఇది అధికార చిహ్నంగా చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర చేప. సో తెలంగాణ రాష్ట్ర చేప కనుక చూసినట్లయితే దీన్ని ఎప్పుడు అధికారికంగా ప్రకటించడం జరిగింది అంటే 2016 జూలై 20వ తేదీన తెలంగాణ రాష్ట్ర చేపను అధికారికంగా ప్రకటించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర చేప ఇది 2016 జూలై 20వ తేదీన దీని చేపను ప్రకటించడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్ర చేప అధికారిక చేప ఏంటిది అంటే కొర్రమీను. దీన్ని మురేల్ లేదా మురేల్ ఫిష్గా పిలుస్తూ ఉంటారు అన్నట్టు. తెలంగాణ రాష్ట్ర అధికార చేప కొర్రమీనుగా చెప్తూ ఉంటాం. కొర్రమీను. దీని యొక్క శాస్త్రీయ నామం చెన్నా స్ట్రయేటస్. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటిది అంటే చెన్నా స్ట్రయేటస్. దీని యొక్క శాస్త్రీయ నామం చెన్నా స్ట్రయేటస్గా పిలుస్తూ ఉంటాం. మరి తెలంగాణకు ప్రత్యేకంగా 109 రకాల చేపల జాతులు ఉన్నట్లుగా జీవ వైవిధ్య మండలి ఇటీవల ప్రభుత్వానికి నివేదించడం జరగడం చూస్తాం మనం. మరి ఇక్కడ ప్రతి రాష్ట్రానికి ఆ రాష్ట్ర చేపగా ఒక రకాన్ని గుర్తిస్తూ ఉంటుంది అది. మరి అలా గుర్తించినటువంటి చేపలను కాపాడుకోవడమే కాకుండా వాటి సంతతి యొక్క అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయించడం జరుగుతుంది. ఓకే, మరి ఇక్కడ దీని యొక్క చేప అంటే కొర్రమీను యొక్క ఈ చేప యొక్క జన్యువును లక్నోలోని నేషనల్ బ్యూరో ఆఫ్ ఫిష్ జెనెటిక్ రిసోర్సెస్లో భద్రపరచడం జరిగింది. నేషనల్ బ్యూరో ఆఫ్ ఫిష్ జెనెటిక్ రిసోర్సెస్లో భద్రపరచడం జరిగింది దీని యొక్క జన్యువును. రైట్. సో ఇది తెలంగాణ రాష్ట్ర చేపగా మనం చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ తెలంగాణ అధికారిక ఛానల్. తెలంగాణ అధికారిక ఛానల్ ఏంటిది అంటే యాదాద్రి కాదు యాదగిరి. అధికారిక ఛానల్ యాదగిరి. తెలంగాణ అధికారిక మాసపత్రిక.
తెలంగాణ అధికారిక మాసపత్రిక. మాసపత్రిక కనుక చూసినట్లయితే తెలంగాణ, దీని యొక్క ఎడిటర్ ఎవరంటే అష్టకాల రామ్మోహన్. కాబట్టి ఇది మాసపత్రిక తెలంగాణ అని చెప్పవచ్చు. ఇక తెలంగాణ ఫలం కనుక చూసినట్లయితే ఫలం సీతాఫలం. ఫలం ఏంటిదంటే సీతాఫలం. మరి ఈ సీతాఫలం అనేది దీని యొక్క సైంటిఫిక్ నేమ్ అనోనా స్కామోసా. అనోనా స్కామోసాగా చెప్తా ఉంటాం. రైట్. నెక్స్ట్ తెలంగాణ గీతం కనుక చూసినట్లయితే తెలంగాణ గీతం వేరు, తెలంగాణ గేయం వేరు. మరి తెలంగాణ గీతం కనుక చూసినట్లయితే జయ జయ హే తెలంగాణ, జయ జయ హే తెలంగాణ, జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం. సో ఇది రచించినటువంటి వ్యక్తి ఎవరంటే మంచి కవి అందశ్రీ గారు. ఓకే. నెక్స్ట్ తెలంగాణ గేయం. సో తెలంగాణ గేయం కనుక చూసినట్లయితే తెలంగాణ గేయం నాగేటి సాలల్లో నా తెలంగాణ, నాగేటి సాలల్లో నా తెలంగాణ, నాగేటి సాలల్లో నా తెలంగాణ అనేటువంటి సాంగ్ ఇది తెలంగాణ గేయంగా మనం చెప్పుకోవచ్చు. దీన్ని రచించిన వారు ఎవరు అంటే మనందరికీ తెలుసు, వారు తెలంగాణ మన హైదరాబాద్లో జరిగినటువంటి ప్రపంచ మహాసభలకు అధ్యక్షత వహించినటువంటి వాళ్ళే నందిని సిద్ధారెడ్డి గారు. కాబట్టి నందిని సిద్ధారెడ్డి గారు రచించడం జరిగింది నాగేటి సాలల్లో నా తెలంగాణ అనేటువంటి పాటను. ఇక తెలంగాణ జాతర కనుక చూసినట్లయితే తెలంగాణ జాతర సమ్మక్క సారలమ్మ జాతర. తెలంగాణ జాతర సమ్మక్క సారలమ్మ జాతర. నెక్స్ట్ రాష్ట్ర పుణ్యక్షేత్రం కనుక చూసినట్లయితే యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ చాలా పెద్దగా చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి జాతర అనేది రాష్ట్ర పుణ్యక్షేత్రంగా మనం చెప్పుకోవచ్చు. ఓకే. సో ఇది మనకు ముఖ్యమైనటువంటి రాష్ట్ర పుణ్యక్షేత్రంగా చెప్పుకోవచ్చు. మరి తెలంగాణ రాష్ట్ర పుణ్యక్షేత్రము మనకు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి. ఇక నెక్స్ట్ రాష్ట్ర యోధుడు, తెలంగాణ రాష్ట్ర యోధుడు కనుక చూసినట్లయితే కొమురం భీం. తెలంగాణ రాష్ట్ర యోధుడు కొమురం భీం. తెలంగాణ రాష్ట్ర యోధుడు కొమురం భీమ్గా చెప్పుకుంటూ ఉంటాం. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర క్రీడ కబడ్డీ. తెలంగాణ రాష్ట్ర క్రీడ ఏంటిదంటే కబడ్డీ. తెలంగాణ రాష్ట్ర వీర వనిత చాకలి ఐలమ్మగా చెప్పుకుంటూ ఉంటాం. ఇక నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర పంట మొక్కజొన్న. తెలంగాణ రాష్ట్ర పంట మొక్కజొన్నగా చెప్పుకుంటూ ఉంటాం. తెలంగాణ రాష్ట్ర నది గోదావరి. తెలంగాణ రాష్ట్ర నది కనుక చూసినట్లయితే గోదావరిగా మనం చెప్పుకుంటూ ఉంటాం. మరి ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్ర పంట నది ఇదంతా కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. మరి ముఖ్యంగా మనకు తెలంగాణ రూపకర్తలు మనం చూసినాం. తెలంగాణ అమరవీరుల స్తూపం, తెలంగాణ తల్లి విగ్రహ రూపకర్త ఎవరు? మరి తెలంగాణ రూపకర్తలు చూసినట్లయితే తెలంగాణ అమరవీరుల స్తూపం ఏంటి, తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని నిర్మించినటువంటి వ్యక్తి ఎవరు, అది చూద్దాం ఒక్కసారి. తెలంగాణ అమరవీరుల స్తూపం, తెలంగాణ అమరవీరుల స్తూపం.
తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని నిర్మించింది ఎవరు అంటే ఎక్కా యాదగిరిరావు. ఎక్కా యాదగిరి. మరి తెలంగాణ విగ్రహ రూపకర్త ఎవరు? తెలంగాణ విగ్రహ రూపకర్త కనుక చూసినట్లయితే తెలంగాణ విగ్రహ రూపకర్త బివిఆర్ చారి, బి వెంకటరమణాచారి. తెలంగాణ విగ్రహ రూపకర్త బి వెంకటరమణాచారి అని చెప్పవచ్చు. మరి ప్రపంచ తెలుగు మహాసభల లోగో రూపకర్త రవిశంకర్. ప్రపంచ తెలుగు మహాసభల లోగో రూపకర్త రవిశంకర్. మరి అదే తెలంగాణ రాష్ట్ర చిహ్న రూపకర్త ఎవరని చెప్పుకున్నాం మనం? ఏలి లక్ష్మణ్ అని చెప్పుకున్నాం. మరి తెలంగాణ తల్లికి తొలి రూపాన్ని ఇచ్చింది ఎవరు అంటే బిఎస్ రాములు. తెలంగాణ తల్లికి తొలి రూపాన్ని ఇచ్చింది బిఎస్ రాములుగా మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఒక్కసారి మనం చూద్దాం. తెలంగాణ విగ్రహ రూపకర్త బివిఆర్ చారి అని చెప్పుకున్నాం. మరి తెలంగాణ తల్లి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి చూసినట్లయితే తెలంగాణ తల్లి విగ్రహం కనుక చూసినట్లయితే తెలంగాణ తల్లి విగ్రహాన్ని తెలంగాణ ప్రజలు ఒక దేవత ప్రతిరూపకంగా కొలుచుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ తెలంగాణ తల్లి కనుక చూసినట్లయితే తెలంగాణ తల్లి యొక్క ఎడమ చేతిలో బతుకమ్మ ఉంటుంది. తెలంగాణ తల్లి యొక్క ఎడమ చేతిలో బతుకమ్మ ఉంటుంది. కుడి చేతిలో మొక్కజొన్న కంకి, వరి గొలుసు ఉండడం జరుగుతుంది. దాంతోపాటు చిన్న జొన్నలు కూడా ఉంటుంది. తర్వాత తెలంగాణ తల్లి ధరించినటువంటి చీర పోచంపల్లి గద్వాలకు ప్రతీక అని చెప్పవచ్చు. తెలంగాణ తల్లి ధరించినటువంటి చీర పోచంపల్లి గద్వాలకు ప్రతీక. తర్వాత తెలంగాణ తల్లి కాలిమట్టెలు ముత్తైదువకు ప్రతీక. ముత్తైదువ అంటే ఎవరు అంటే భర్తను కలిగినటువంటి స్త్రీని ముత్తైదువ అని పిలుస్తూ ఉంటాం. కాబట్టి ఆ ముత్తైదువకు ప్రతీక. మరి అది వెండి తీగతో చేయబడిందే మట్టెలు. ఈ వెండి తీగలతో తయారు చేయబడినటువంటి ఆభరణాలను సిల్వర్ పిలిగ్రీ అని పిలుస్తూ ఉంటాం. మరి ఈ సిల్వర్ పిలిగ్రీ దేనికి ఫేమస్? ఏ జిల్లా ఫేమస్ సిల్వర్ పిలిగ్రీకి అంటే కరీంనగర్ ఫేమస్గా చెప్తూ ఉంటాం. రైట్. మరి ఇక్కడ తెలంగాణ తల్లి కనుక చూసినట్లయితే తెలంగాణ తల్లి విగ్రహంలో ముఖ్యంగా మనకు కోహినూరు వజ్రం, జాకబ్ వజ్రం. తెలంగాణ తల్లి యొక్క వడ్డానంలో కిరీటంలో 2 వజ్రాలు ఉంటాయి. కిరీటంలో ఉండేటువంటిది కోహినూరు వజ్రం, తర్వాత వడ్డానంలో ఉండేటువంటిది ఏంటిది అంటే జాకబ్ వజ్రంగా చెప్పుకుంటూ ఉంటాం. సో మరి ఇక్కడ ఈ తెలంగాణ తల్లి విగ్రహ రూపకర్త అయినటువంటి వెంకటరమణాచారి గారు వీళ్ళు నిర్మల్కు చెందినటువంటి వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. రైట్. ఇది తెలంగాణ తల్లి విగ్రహం యొక్క ప్రత్యేకత. ఇక నెక్స్ట్ వన్ చూసినట్లయితే తెలంగాణ అమరవీరుల స్తూపం రూపకర్త ఎక్కా యాదగిరిరావు. తెలంగాణ అమరవీరుల స్తూప రూపకర్త ఎవరు అంటే ఎక్కా యాదగిరిరావుగా చెప్పుకుంటూ ఉంటాం. మరి ఎక్కా యాదగిరిరావు బిలాంగ్స్ టు పాలమూరుకు చెందినటువంటి వ్యక్తి. ఎక్కా యాదగిరిరావు పాలమూరుకు చెందినటువంటి వ్యక్తిగా మనం చెప్పవచ్చు. ఇతను JNTUలో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ప్రొఫెసర్గా పనిచేయడం జరిగింది. ప్రస్తుతం ఇతను ఎక్కడున్నాడు అంటే ఇతను హైదరాబాద్ ఓల్డ్ సిటీలో నివసించడం జరుగుతుంది వీరు ఎక్కా యాదగిరిరావు గారు. ఓకే. మరి ఇక్కడ అమరవీరుల స్తూపం అనేది ఎందుకు అసలు ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంది అని మనం చూస్తే అమరవీరుల స్తూపము అనేది తొలిదశ ఉద్యమంలో అమరవీరులైన అంటే 1969 ఉద్యమంలో 1969 ఉద్యమంలో దాదాపు 369 మంది విద్యార్థులు అమరులు కావడం జరిగింది. వారి యొక్క గుర్తుగా ఈ స్తూపాన్ని ఏర్పాటు చేయాలని అప్పుడు స్టూడెంట్ కమిటీ అనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం మేరకే ఈ అమరవీరుల స్తూపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 1970 ఫిబ్రవరి 23వ తేదీన మొట్టమొదటి గన్ పార్కులో అసెంబ్లీకి ఎదురుగా గన్ పార్కులో ఇది అమరవీరుల స్తూపానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది అమరవీరుల స్తూపం. ఈ అమరవీరుల స్తూపం యొక్క అడుగు భాగము నలుపు వర్ణపు రాయితో నిర్మితమై ఉంటుంది. బ్లాక్ స్టోన్తో నిర్మితమై ఉండడం జరుగుతుంది. అడుగు భాగము నలుపు వర్ణపు రాయితో నిర్మితం.
ఇక నెక్స్ట్ మరి ఈ అమరవీరుల స్తూపానికి శంకుస్థాపన చేసినటువంటి వ్యక్తి ఎవరు? అమరవీరుల స్తూపానికి శంకుస్థాపన చేసినటువంటి వ్యక్తి అప్పుడు హైదరాబాద్ మేయర్. సో మరి ఇక్కడ ఇది అడుగు భాగం కనుక చూసినట్లయితే నలుపు వర్ణపు రాయితో నిర్మితమై ఉంటుంది. తర్వాత స్తూపము, ఇలా స్తూపం ఉంటుంది. స్తూపానికి 4 వైపులా ఎటువైపు చూసినా 9 రంధ్రాలు కనపడతా ఉంటాయి. ఎటువైపు చూసినా 9 రంధ్రాలు. ఈ 9 రంధ్రాలు దేనికి గుర్తు అంటే 9 రంధ్రాలు 9 జిల్లాలకు గుర్తు. అంటే అప్పుడు తెలంగాణలో ఉండేటువంటి జిల్లాల సంఖ్య 9, అంటే 10 జిల్లాలు లేవు. అప్పుడు రంగారెడ్డి జిల్లా లేదు కాబట్టి, రంగారెడ్డి జిల్లా లేదు కాబట్టి 9 జిల్లాలు ఉన్నాయి కాబట్టి 9 రంధ్రాలు 9 జిల్లాలకు గుర్తుగా తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ మధ్య భాగంలో ఎటువైపు చూసినా 9 గీతలు కనపడే విధంగా ఉంటాయి గుండ్రగా. ఈ 9 గీతలు కూడా 9 జిల్లాలకు గుర్తు. 9 గీతలు కూడా 9 జిల్లాలకు గుర్తుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ స్తూపం యొక్క పై భాగంలో ఏముంటుంది అంటే అశోకుని ధర్మచక్రం ఉంటుంది. స్తూపం యొక్క పై భాగంలో అశోకుని ధర్మచక్రం. ఈ అశోకుని ధర్మచక్రం ధర్మానికి న్యాయానికి గుర్తుగా చెప్పుకుంటూ ఉంటాం. ధర్మానికి న్యాయానికి గుర్తు. నెక్స్ట్ ఈ స్తూపం యొక్క పై భాగంలో 9 రేకులు కలిగినటువంటి తెల్లని మల్లె పుష్పం ఉంటుంది. 9 రేకులు కలిగిన తెల్లని మల్లె పుష్పం. ఈ తెల్లని మల్లె పుష్పం అనేది దేనికి గుర్తు? తెల్లని మల్లె పుష్పము అనేది ఇది ఉద్యమ స్వచ్ఛతకు గుర్తు. తెల్లని రంగు ఉద్యమ స్వచ్ఛతకు గుర్తు. ఇది వాడిపోనటువంటి తెల్లని మల్లె పుష్పం. అంటే ఎప్పుడు కూడా ఈ ఉద్యమాన్ని మేము కొనసాగిస్తాం, అమరవీరుల యొక్క సాక్షిగా మేము ఖచ్చితంగా ఉద్యమాన్ని కొనసాగించి తెలంగాణ సాధిస్తాం అని చెప్పడం కోసము ఈ తెల్లని మల్లె పుష్పం దీని పైన పెట్టడం జరుగుతుంది. రైట్. మరి ఇక మొత్తం స్తూపం మొత్తం కనుక చూసినట్లయితే ఎరుపు వర్ణంలో ఉంటుంది. స్తూపం మొత్తము ఎరుపు వర్ణంలో ఉంటుంది. ఈ ఎరుపు వర్ణము దేనికి గుర్తు? ఎరుపు వర్ణం అనేది త్యాగానికి గుర్తు. మనది త్యాగాల తెలంగాణ కాబట్టి తెలుపు వర్ణానికి అది ఎరుపు వర్ణం అనేది త్యాగానికి గుర్తుగా మనం చెప్పుకోవచ్చు. త్యాగాల తెలంగాణ కాబట్టి ఎందరో విద్యార్థులు వారి యొక్క ప్రాణాలను తృణప్రాయంగా వదిలి మనకు తెలంగాణ కోసం వారి యొక్క ప్రాణాలను వదిలి పరలోకాలకు పోవడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ ఇది ఇక అడుగు భాగం నలుపు వర్ణం ఉంటుంది, మొత్తం టోటల్గా ఎరుపు వర్ణంలోనే ఉంటుంది అన్నమాట. రైట్. సో ఇది అమరవీరుల స్తూపం యొక్క నిర్మాణము. రైట్. సో ఇక్కడ వరకు ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు. ఇక నెక్స్ట్ వన్ మనం ఇందులో భాగంగా మనం చూసేది ఏంటంటే కొన్ని టైటిల్స్, బిరుదులు. అంటే తెలంగాణ స్టేట్ సింబల్స్ మీద జనరల్ స్టడీస్లో భాగంగా ఒక మార్క్ కంపల్సరీ వస్తుంది. జనరల్ స్టడీస్లో భాగంగా మనకు 1 మార్క్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ టైటిల్స్, బిరుదులు. మరి ఇటువంటి బిరుదులు అనేది ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క బిరుదు ఉన్నది. ఆ బిరుదులు ఏంటివి అనేది మనం చూద్దాం. సో ఫస్ట్ వన్ కనుక చూసినట్లయితే బిరుదులు సో ఈ బిరుదులు కనుక చూసుకున్న టైటిల్స్, బిరుదులు కనుక చూస్తే ఫస్ట్ నెంబర్ 1 చూస్తే హైదరాబాద్ లయన్, హైదరాబాద్ సింహం, హైదరాబాద్ సింహం అని ఎవరికి పేరు అని అడగవచ్చు. దీని మీద కంపల్సరీ ఒక మార్క్ వస్తున్నది. కాబట్టి హైదరాబాద్ సింహం అని ఎవరికి అంటే పండిట్ నరేంద్రజీకి. హైదరాబాద్ సింహం అని పండిట్ నరేంద్రజీకి హైదరాబాద్ సింహము అని పేరు. రైట్. మరి తెలంగాణ పటేల్ అని ఎవరికి పేరు? తెలంగాణ పటేల్ అని బొమ్మకంటి సత్యనారాయణ. తెలంగాణ పటేల్ అని బొమ్మకంటి సత్యనారాయణ. బొమ్మకంటి సత్యనారాయణకు తెలంగాణ పటేల్ అనేటువంటి పేరు ఉండడం జరిగింది. రైట్. నెక్స్ట్ తెలంగాణ బొబ్బిలి అని ఎవరికి బిరుదు అంటే రావి నారాయణ రెడ్డి. తెలంగాణ
బొబ్బిలి, రావి నారాయణ రెడ్డి, రావి నారాయణ రెడ్డి. తెలంగాణ బొబ్బిలి అని రావి నారాయణ రెడ్డికి బిరుదు. నెక్స్ట్ తెలంగాణ కురు వృద్ధుడు, తెలంగాణ కురు వృద్ధుడు. సో తెలంగాణ కురు వృద్ధుడు అని కాళోజీకి పేరు. తెలంగాణ కురు వృద్ధుడు అని కాళోజీకి, తెలంగాణ కురు వృద్ధుడు కాళోజీ నారాయణరావు. నెక్స్ట్ తెలంగాణ శివాజీ, తెలంగాణ శివాజీ. తెలంగాణ శివాజీ అని ఎవరికి పేరు అంటే సర్వాయి పాపన్న, సర్వాయి పాపన్నకు, సర్వాయి పాపన్న. సో సర్వాయి పాపన్నకు తెలంగాణ శివాజీ అని పేరు. మరి తెలంగాణ సాయుధ పోరాట పితామహుడు అని కూడా రావి నారాయణ రెడ్డికి పేరు. ఇతనికి ఇంకొక బిరుదు ఉన్నది ఏంటంటే ఇతనికి తెలంగాణ సాయుధ పోరాట పితామహుడు, తెలంగాణ సాయుధ పోరాట పితామహుడు అని ఎవరికి బిరుదు అంటే రావి నారాయణ రెడ్డికే బిరుదు. రైట్. నెక్స్ట్ తెలంగాణ గాంధీ, తెలంగాణ గాంధీ అని ఎవరికి పేరు అంటే భూపతి కృష్ణమూర్తి. తెలంగాణ గాంధీ అని భూపతి కృష్ణమూర్తికి పేరు. తెలంగాణ గాంధీ అని భూపతి కృష్ణమూర్తికి పేరు. నెక్స్ట్ తోటపల్లి గాంధీ. తెలంగాణ గాంధీ వేరు, తోటపల్లి గాంధీ. సో తోటపల్లి గాంధీ అని ఎవరికి బిరుదు అంటే బోయినపల్లి వెంకటరామారావు, బోయినపల్లి వెంకటరామారావుకు తోటపల్లి గాంధీ అని పేరు. తెలంగాణ గాంధీ వేరు, తోటపల్లి గాంధీ వేరు, దేవరకొండ గాంధీ వేరు. సో దేవరకొండ గాంధీ. సో దేవరకొండ గాంధీ అని ఎవరికి పేరు అంటే మునగాల కొండలరావుకు పేరు. మునగాల కొండలరావుకు పేరు. దేవరకొండ గాంధీ అని మునగాల కొండలరావు గాంధీ. తర్వాత తెలంగాణ సరిహద్దు గాంధీ, తెలంగాణ సరిహద్దు గాంధీ. తెలంగాణ సరిహద్దు గాంధీ అని ఎవరికి పేరు అని అడగవచ్చు. సర్దార్ జమలాపురం కేశవరావు, సర్దార్ జమలాపురం కేశవరావు. సర్దార్. తెలంగాణ గాంధీ వేరు, తెలంగాణ సరిహద్దు గాంధీ వేరు. తెలంగాణ గాంధీ, తెలంగాణ సరిహద్దు గాంధీ, ఆ తర్వాత తోటపల్లి గాంధీ. సో ఇదంతా కూడా మనం చూస్తూ ఉంటాం. మరి ఇక తెలంగాణ సరిహద్దు గాంధీ జమలాపురం కేశవరావు అని చెప్పుకున్నాం. మరి తెలంగాణ టైగర్ ఎవరు? తెలంగాణ టైగర్ కనుక చూసినట్లయితే నల్లా నరసింహులు. తెలంగాణ టైగర్ నల్లా నరసింహులుగా చెప్పుకుంటూ ఉంటాం. తెలంగాణ టైగర్. సో తెలంగాణ టైగర్ అని నల్లా నరసింహులకు పేరు, తెలంగాణ టైగర్. నెక్స్ట్ తెలంగాణ కాటన్. సో తెలంగాణ కాటన్ అని ఎవరికి పేరు అంటే తెలంగాణ కాటన్ అని నవాబ్ అలీ నవాజంగ్ బహదూర్, నవాబ్ అలీ నవాజంగ్ బహదూర్, నవాజుజంగ్ బహదూర్. ఇతనికి బహదూర్కు ఏమని పేరు అంటే తెలంగాణ కాటన్ అని. నెక్స్ట్ తెలంగాణ బాబాయ్. సో తెలంగాణ బాబాయ్ అని ఎవరికి బిరుదు అని అడగొచ్చు. తెలంగాణ బాబాయ్ అని కొండా వెంకట రంగారెడ్డి, ఇతన్ని కేవి రంగారెడ్డి అంటాం. సో కేవి రంగారెడ్డి. మరి తెలంగాణ బాబాయ్ ఉన్నది కదా, తెలంగాణ చిన్నమ్మ ఎవరని అడగొద్దు మళ్ళా. కాబట్టి ఇక్కడ తెలంగాణ బాబాయ్ కేవి రంగారెడ్డి అని చెప్పవచ్చు. నెక్స్ట్ తెలంగాణ ఆది కవి. సో తెలంగాణ ఆది కవి కనుక చూసినట్లయితే తెలంగాణ ఆది కవి పాల్కురికి సోమనాథుడు. తెలంగాణ
తెలంగాణ ఆదికవి పాల్కురికి సోమనాథుడు అని చెప్తూ ఉంటాం. నెక్స్ట్ తెలంగాణ ఆదికవి తెలంగాణ తొలి లిఖిత కవి అనేవచ్చు. ఆదికవి వేరు, లిఖిత కవి వేరు. సో తెలంగాణ తొలి లిఖిత కవి, తెలంగాణ తొలి లిఖిత కవి, తెలంగాణ తొలి లిఖిత కవి ఎవరు అని అడగవచ్చు. తెలంగాణ తొలి లిఖిత కవి గుణాఢ్యుడు. తెలంగాణ తొలి లిఖిత కవి గుణాఢ్యుడు. నెక్స్ట్ తెలంగాణ భీష్ముడు. సో తెలంగాణ భీష్ముడు ఆదిరాజు వీరభద్రరావు. ఆదిరాజు వీరభద్రరావు. రైట్. నెక్స్ట్ తెలంగాణ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ అని త్రిపురనేని రామస్వామి కూడా పేరు ఉంటుంది. నెక్స్ట్ తెలంగాణ అవధాన యువకేసరి. తెలంగాణ అవధాన యువకేసరి. తెలంగాణ అవధాన యువకేసరి అని ఎవరికి పేరు అంటే అందే వెంకట్రాజం. అవధాన యువకేసరి అని. నెక్స్ట్ తెలంగాణ మాండలిక కవి. తెలంగాణ అని ఎవరికి పేరు అంటే కాళోజీ గారికి. మళ్ళీ తెలంగాణ మాండలిక కవి కాళోజీ నారాయణరావు. సో కాళోజీ గారికి ఇంకొక బిరుదున్నది తెలంగాణ మాండలిక కవి అని పేరు. రైట్. నెక్స్ట్ తెలంగాణ పితామహుడు కొండా వెంకటరంగారెడ్డి, కేవి రంగారెడ్డి. తెలంగాణ పితామహుడు అని ఆయనకి పేరున్నది. మళ్ళీ తెలంగాణ జాతిపిత మన సార్కి, ఏ సార్కి? తెలంగాణ జాతిపిత అని ఎవరికి అంటే ప్రొఫెసర్ జయశంకర్ సార్కి. జయశంకర్ సార్ తెలంగాణ జాతిపిత అని ప్రొఫెసర్ జయశంకర్ సార్కి పేరు. రైట్. నెక్స్ట్ తెలంగాణ తొలి కవి, తెలంగాణలో తొలి కవి అంటే సి నారాయణ రెడ్డి. తొలి తెలంగాణ కవి అని కూడా చెప్పవచ్చు. కాబట్టి తొలి తెలంగాణ కవి ఎవరు అంటే తొలి తెలంగాణ కవి సి నారాయణ రెడ్డిగా చెప్పుకోవచ్చు. రైట్. నెక్స్ట్ మిస్టర్ తెలంగాణ. సో మిస్టర్ తెలంగాణ అని ఎవరికి పేరు? అంటే కేశవరావు జాదవ్ సార్ ఇంగ్లీషు ప్రొఫెసర్. ఇతను 1969 ఉద్యమంలో 1969 ఉద్యమంలో పాల్గొన్నటువంటి అప్పుడు యువకుడు, స్టూడెంట్ కూడా. కాబట్టి మిస్టర్ తెలంగాణ కేశవరావు జాదవ్ అని చెప్తూ ఉంటాం. తర్వాత దళిత రుద్రమదేవి అని ఎవరికి బిరుదు? ఈశ్వరీబాయ్. దళిత రుద్రమదేవి అని ఈశ్వరీబాయికి పేరు అన్నమాట. నెక్స్ట్ మరి దళిత రుద్రమదేవి వేరు, దళిత పులి వేరు. మరి దళిత పులి అని ఎవరికి పేరు? దళిత పులి అని ఎవరికి పేరు అని చూసినట్లయితే మాదిరి భాగ్యరెడ్డి వర్మ. మాదిరి భాగ్యరెడ్డి వర్మ అని చెప్పొచ్చు. మాదిరి భాగ్యరెడ్డి వర్మ. రైట్. నెక్స్ట్ కళాప్రపూర్ణ అని ఎవరికి పేరు అంటే కళాప్రపూర్ణ అని
దాశరథి కృష్ణమాచార్యులు. దాశరథి రంగాచార్యులు వీరు మళ్ళీ వాళ్ళ అన్నదమ్ములు. దాశరథి కృష్ణమాచార్యులు. కళాప్రపూర్ణ అని దాశరథి కృష్ణమాచార్యులు. సో కళాప్రపూర్ణ అని దాశరథి కృష్ణమాచార్యులకు పేరు. నెక్స్ట్ పత్రికాధీరుడు అని ఎవరికి పేరు అంటే పత్రికాధీరుడు. సో పత్రికాధీరుడు అనేటువంటి బిరుదున్నటువంటి వ్యక్తి కనుక చూసినట్లయితే సురవరం ప్రతాపరెడ్డి. పత్రికాధీరుడు అనే పేరున్నటువంటిది సురవరం ప్రతాపరెడ్డి. పత్రికాధీరుడు అని ఎవరికి బిరుదున్నదంటే సురవరం ప్రతాపరెడ్డికి. నెక్స్ట్ హైదరాబాద్ ప్రకాశం. హైదరాబాద్ ప్రకాశం. హైదరాబాద్. నెక్స్ట్ వన్ హైదరాబాద్ ప్రకాశం. హైదరాబాద్ ప్రకాశం అని ఎవరికి పేరు అని ఇంతకుముందు అడిగినటువంటి బిట్టు. కాబట్టి హైదరాబాద్ ప్రకాశం అని స్వామి రామానంద తీర్థ. స్వామి రామానంద తీర్థ. హైదరాబాద్ అంబేద్కర్. హైదరాబాద్ అంబేద్కర్ అని ఎవరికి పేరు? హైదరాబాద్ అంబేద్కర్ అని బిఎస్ వెంకట్రావు. ఇంతకుముందు అడిగినటువంటి బిట్ నంబర్ ఆఫ్ టైమ్స్ మన జనరల్ స్టడీస్లో భాగంగా అడిగినటువంటి బిట్ ఇది. హైదరాబాద్ అంబేద్కర్ అని బిఎస్ వెంకట్రావుకు పేరు. బిఎస్ వెంకట్రావుకు పేరు. నెక్స్ట్ హైదరాబాద్ నగర నిర్మాత. హైదరాబాద్ నగర నిర్మాత అని ఎవరికి పేరు అని అడగవచ్చు. ఇతనికి మహమ్మద్ కులీ కుతుబ్ షా. మహమ్మద్ కులీ కుతుబ్ షా. హైదరాబాద్ నగర నిర్మాత అని మహమ్మద్ కులీ కుతుబ్ షాకి పేరు. రైట్. నెక్స్ట్ హైదరాబాద్ నగర నిర్మాత అని ఈయనకు పేరుంటే హైదరాబాద్ ఆధునిక నగర నిర్మాత. హైదరాబాద్ ఆధునిక నగర నిర్మాత అని ఎవరికి పేరు అంటే సెవెంత్ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. హైదరాబాద్ ఆధునిక నగర నిర్మాత అని మీర్ ఉస్మాన్ అలీ ఖాన్కి పేరు. రైట్. మరి ఇక నెక్స్ట్ వన్ కనుక చూసినట్లయితే మరి హైదరాబాద్ భగత్ సింగ్ అని ఎవరికి పేరు? హైదరాబాద్ భగత్ సింగ్ అని ఎవరికి పేరు అని మనం చూసినట్లయితే హైదరాబాద్ భగత్ సింగ్ అని నారాయణరావు పవార్. హైదరాబాద్ భగత్ సింగ్ అని పేరు ఇందాక. తర్వాత నెక్స్ట్ హైదరాబాద్ తొలి హిందూ గ్రాడ్యుయేట్. హైదరాబాద్ తొలి హిందూ గ్రాడ్యుయేట్. హైదరాబాద్ తొలి హిందూ గ్రాడ్యుయేట్ అని ఎవరికి పేరు అంటే రాయ్ బాలముకుంద్. హైదరాబాద్ తొలి హిందూ గ్రాడ్యుయేట్ అని ఎవరికి పేరు? రాయ్ బాలముకుంద్. నెక్స్ట్ హైదరాబాద్ సివిల్ సర్వీసెస్ సృష్టికర్త. హైదరాబాద్ సివిల్ సర్వీసెస్ సృష్టికర్త. సివిల్ సర్వీస్ సృష్టికర్త అని ఎవరికి పేరు అంటే మొదటి సాలార్ జంగ్ అంటే సాలార్ జంగ్ 1 అని కూడా చెప్పవచ్చు. సాలార్ జంగ్ 1కు హైదరాబాద్ సివిల్ సర్వీసెస్ సృష్టికర్త అని పేరు. నెక్స్ట్ తెలంగాణ కావ్య కళానిధి. తెలంగాణ కావ్య కళానిధి అని ఎవరికి బిరుదు అని అడుగుతాడు. కాబట్టి వేముగంటి నరసింహాచార్యులు.
వేముగంటి నరసింహాచార్యులు. వేముగంటి నరసింహాచార్యులు తెలంగాణ కావ్య కళానిధి అని వేముగంటి నరసింహాచార్యులకు పేరు. నెక్స్ట్ తెలంగాణ గోర్కి. తెలంగాణ గోర్కి. సో తెలంగాణ గోర్కి అని ఎవరికి పేరు అంటే వట్టికోట అల్వార్ స్వామి. వట్టికోట అల్వార్ స్వామి. సో వట్టికోట అల్వార్ స్వామి అనేటువంటి వ్యక్తి అప్పుడు చాలా వరకు అతను కమ్యూనిజంలో అతను పనిచేయడం జరిగిందన్నమాట. నెక్స్ట్ అభినవ పోతన అనేటువంటి బిరుదు. అభినవ పోతన. సో అభినవ పోతన అనేటువంటి బిరుదును కలిగినటువంటి వ్యక్తి వామనమలై వరదాచార్యులు. ఎవరు అంటే వామనమలై వరదాచార్యులు. వామనమలై వరదాచార్యులు అనేటువంటి వ్యక్తికి అభినవ పోతన అని బిరుదు. సో ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్గా ఇవి బిరుదులుగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ వరకు మనకు టోటల్గా ఏంటి అంటే బిరుదులు అని చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ టాపిక్గా మనం వెళ్ళేటువంటి టాపిక్ ఏంటంటే తెలంగాణ రచయితలు పాటలు అనేది చూద్దాం. సో ఇక్కడ వరకు మనకు తెలంగాణ ఉద్యమ చరిత్రలో భాగంగా ఈ కల్చర్ పాటలో భాగంగా రచయితలు పాటలు అనేటువంటి టాపిక్ నుండి దాదాపు 2 మార్కులు అడుగుతున్నాడు. మరి ఇటువంటి ఈ రచయితలు పాటలు అనేటువంటి టాపిక్ను మనం ప్రస్తుతం డిస్కస్ చేద్దాం. టాపిక్ రచయితలు పాటలు. సో రచయితలు పాటలు అనేటువంటి ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా 2 మార్కులు మనకు కన్ఫామ్గా వస్తుంది. మరి ఇందులో ఒక్కొక్క రచయిత ఉద్యమానికి సంబంధించిన పాటలే మనం చూస్తాం. ఇందులో కొన్ని ముఖ్యమైనటువంటి వ్యక్తులు కవులు రాసినటువంటి పాటలు కూడా మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. అందులో ఫస్ట్ నంబర్ 1 అందశ్రీ. సో అందశ్రీ అనేటువంటి వ్యక్తి మొట్టమొదలు అందశ్రీకి అసలు పేరు ఏం పేరు అంటే అందె ఎల్లయ్య. అందశ్రీ అసలు పేరు అందె ఎల్లయ్య. మరి ఈ అందె ఎల్లన్న చిన్నప్పుడు ఎన్నో ఇబ్బందులు పడినటువంటి వ్యక్తి. అలాంటి అందశ్రీ చాలా అద్భుతమైనటువంటి కవిత్వాన్ని మనకు అందించడం జరిగింది. వాళ్ళు చిన్నప్పుడు ఎన్నో ఇబ్బందులు పడి కూడా వాళ్ళకు పుట్టుకతో వచ్చినటువంటి కవిత్వం వారి నోటి గుండా మనం వింటూ ఉంటే ఇంకా వినాలనిపించే విధంగా ఉంటుంది. మరి వాళ్ళు రాసినటువంటి అందశ్రీ రాసినటువంటి సాంగ్స్ మనం ఏంటియో చూసినట్లయితే ఫస్ట్ నంబర్ వన్ మనం ఫస్టే చూసినాం తెలంగాణ రాష్ట్ర గీతం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కీర్తనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చైతనం, తరతరాల చరిత గల తల్లి నీ రాజనం, 10 జిల్లల నీ పిల్లలు ప్రాణమిల్లిన శుభతరుణం, జై తెలంగాణ జై జై తెలంగాణ. ఇది మనకు జయ జయ హే తెలంగాణ ఫస్ట్ అందశ్రీ రాసినటువంటి సాంగ్స్ కనుక చూసినట్లయితే జయ జయ హే తెలంగాణ, జయ జయ హే తెలంగాణ, జననీ జయ కేతనం అనేటువంటి సాంగ్. ఇంకా ఈయన అందశ్రీ గారు రాసినటువంటి సాంగ్ మరొక సాంగ్, మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు. అది మాయమైపోతున్నాడమ్మా మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అనేటువంటి సాంగ్. ఇంకా కొమ్మజెక్కితే బొమ్మరా కొలిచి మొక్కితే అమ్మరా, అందశ్రీ రాసిన మరొక పాట, కొమ్మ చెక్కితే బొమ్మరా కొలిచి మొక్కితే
అమర. సో ఇది. ఇక నెక్స్ట్ అందశ్రీ రాసినటువంటి మరొక సాంగ్ ఏంటిది అంటే, జనజాతరలో మన గీతం జయకీర్తనమై ఎగరాలి. అది జనజాతరలో మన గీతం, జనజాతరలో మన గీతం, జనజాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి, జయకేతనమై ఎగరాలి. జనజాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి. ఇది. ఇక నెక్స్ట్ మంచి సాంగ్, చూడా చక్కాని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా మల్లి నా తల్లి పాల వెళ్ళి మళ్ళీ జన్మంటూ ఉంటే సూరమ్మో. ఈ సాంగ్ ఎంత బ్రహ్మాండం ఉంటుందంటే చాలా ఉంటుంది. కాబట్టి చూడ చక్కని తల్లి, చూడ చక్కని తల్లి, చూడ చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి, చుక్కల్లో జాబిల్లి, చూడ చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగమల్లి నా తల్లి పాల వెళ్ళి. ఎంత బ్రహ్మాండమైనటువంటి. కాబట్టి ఇక్కడ అందశ్రీ రాసినటువంటిది ఈ సాంగ్. ఇక నెక్స్ట్, చూడు తెలంగాణ సుఖ నీరు లేని దానా, చూడు తెలంగాణ, చూడు తెలంగాణ, చూడు తెలంగాణ చుక్క నీరు లేని దాన, చుక్క నీరు లేని దాన, చూడు తెలంగాణ చుక్క నీరు లేని దాన అనేటువంటి సాంగ్. ఇక అందశ్రీ రాసినటువంటి సాంగ్స్లలో మరొక ఆనిముత్యం ఏంటిది అంటే, పల్లె నీకు వందనాలమ్మ నా తల్లి నీకు వందనాలమ్మ, పల్లె నీకు, పల్లె నీకు వందనాలమ్మ, పల్లె నీకు వందనాలమ్మ మా తల్లి నీకు, నా తల్లి నీకు, నా తల్లి నీకు, నా తల్లి నీకు వందనాలమ్మ అనేటువంటి సాంగ్. ఇక నెక్స్ట్ అందశ్రీ రాసినటువంటి మరొక సాంగ్, వెళ్ళిపోతున్నావా తల్లి అనేటువంటి సాంగ్. వెళ్ళిపోతున్నావా, వెళ్ళిపోతున్నావా తల్లి. నెక్స్ట్, చినుకమ్మ వాన చినుకమ్మ, చినుకమ్మ వాన, చినుకమ్మ వాన, చినుకమ్మ వాన, చినుకమ్మ. నెక్స్ట్, గల్లు గల్లు, గల్లు గల్లు, గల్లు గల్లు, గల్లు గల్లు, గల్లు గల్లు, గల్లు గల్లు అన్నల్లారా అనేటువంటి పాట. గల్లు గల్లు అన్నల్లారా, అన్నల్లారా మా అక్కల్లారా, గల్లు గల్లు అన్నల్లారా మా అక్కల్లారా, అక్కల్లారా అనేటువంటి సాంగ్ అందశ్రీ రాసినటువంటి సాంగ్. మరి ఇటువంటి సాంగ్ ఇంకా చాలా మంచి సాంగ్, పరుగెత్తు నా పాట ప్రజల నోట, పరుగెత్తు నా పాట, పరుగెత్తు, పరుగెత్తు నా పాట ప్రజల నోట, ప్రజల నోట. నేను రాసిన ప్రతి పాట కూడా, నేను రాసినటువంటి ప్రతి పాట కూడా ప్రజల నోటి నుండి పరుగెత్తుతుంది అని తన ఎంత బ్రహ్మాండంగా రాసింది. ఇక నెక్స్ట్ అందశ్రీ గారు రాసిన మరొక సాంగ్, గలగల గల గజ్జల బండి, గలగల గల గజ్జల బండి గల్లు జోడు ఓరు గల్లు జోడు నాటి కాకతీయులేలి నట్టి కిల్ల జూడు నా జిల్ల జూడు, గలగల గల గజ్జల బండి గల్లు జూడు ఓరు గల్లు జూడు. ఎంత బ్రహ్మాండమైనటువంటి సాంగ్ ఇది. కాబట్టి ఇక్కడ గలగల గలగల గజ్జల బండి, గలగల గలగల గల గజ్జల బండి, గలగల గల గజ్జల బండి గల్లు జూడు ఓరు గల్లు జూడు నాటి కాకతీయులేలినట్టి కిల్ల జూడు అనేటువంటి సాంగ్. ఇంకా అందశ్రీ గారు రాసిన మరొక సాంగ్, జై బోలో తెలంగాణ, జై బోలో తెలంగాణ, తెలంగాణ. సో ఇవి అందశ్రీ రాసినటువంటి సాంగ్స్ చాలా బ్రహ్మాండమైనటువంటి సాంగ్స్గా మనం చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ గద్దర్, నంబర్ 2 గద్దర్. గద్దర్ రాసినటువంటి సాంగ్స్, గద్దర్కు ప్రజా యుద్ధ నౌక అనేటువంటి బిరుదుంది. మరి ఇటువంటి గద్దర్ అప్పుడే వరంగల్ దగ్గర ఉండేటువంటి ఆర్ఈసీలో ఇంజనీరింగ్ పూర్తి చేసినటువంటి వ్యక్తి గద్దర్. తన జీవితం మొత్తం
పార్టీకి అంకితం చేసినటువంటి, ఉద్యమానికి అంకితం చేసినటువంటి వ్యక్తి గద్దర్. మరి ఇటువంటి గద్దర్ కనుక చూసినట్లయితే రాసినటువంటి సాంగ్స్ మనం చూద్దాం ఒక్కసారి. ఫస్ట్, పొద్దుతిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే తొలి పొద్దును ముద్దాడే. పొద్దుతిరుగుడు పువ్వు, పొద్దుతిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే, పొద్దును ముద్దాడే. పొద్దుతిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే తొలి పొద్దును ముద్దాడే అనే పాట. పొద్దుతిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే తొలి పొద్దును ముద్దాడే, అడవిలో ఎన్నేలమ్మ ఆకుల ముద్దాడే చిగురాకుల ముద్దాడే. ఇది కాబట్టి పొద్దుతిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే తొలి పొద్దును ముద్దాడే అనేటువంటి సాంగ్ గద్దర్ రాసినటువంటి సాంగ్. నెక్స్ట్, గద్దర్ రాసిన మరొక సాంగ్ కనుక చూసినట్లయితే నీ పాదం మీద పుట్టుమచ్చనే చెల్లెమ్మ అనేటువంటి సాంగ్. ఒరే రిక్షా చిత్రంలో ఇది నంది అవార్డు పొందినటువంటి 2012లో నంది అవార్డు పొందినటువంటి సాంగ్. నీ పాదం మీద పుట్టుమచ్చనై, నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ, పుట్టు మచ్చనై చెల్లెమ్మ అనేటువంటి సాంగ్. మల్లె తీగకు పందిరి ఓలి మస్క చీకటి కెన్నెల ఓలి నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ, తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మ. ఈ సాంగ్ నీ పాదం మీద పుట్టుమచ్చనే చెల్లెమ్మ అనేటువంటి సాంగ్ చాలా బ్రహ్మాండమైనటువంటి సాంగ్. ఇది నంది అవార్డు 2012లో నంది అవార్డు పొందినటువంటి ఒరే రిక్షా సినిమాలో ఉంది. ఇది ఒరే రిక్షా సినిమాలోని సాంగ్ నీ పాదం మీద పుట్టుమచ్చనే చెల్లెమ్మ. నెక్స్ట్, అదే జై బోలో తెలంగాణ చిత్రంలో ఉండే మరొక సాంగ్ ఏంటంటే పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా. ఇది పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న గానమా, పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న గానమా పోరు తెలంగాణమా. ఇది జై బోలో తెలంగాణ, జై బోలో తెలంగాణ చిత్రంలో ఉంది. జై బోలో తెలంగాణ చిత్రంలో ఉంది ఇది. నెక్స్ట్, వీళ్ళు రాసిన మరొక సాంగ్ కనుక చూసినట్లయితే వందనాలు వందనాలమ్మో మా బిడ్డల్లారా, వందనాలు వందనాలమ్మో మా బిడ్డల్లారా, వందనాలమ్మో మా బిడ్డల్లారా అనేటువంటి సాంగ్. నెక్స్ట్, గద్దర్ రాసిన మరొక సాంగ్ కనుక చూసినట్లయితే ఇది భువనగిరి సభలో పాడినటువంటి పాట. అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా, అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా, అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా అనేటువంటి సాంగ్. ఈ సాంగ్ భువనగిరి సభలో 1997 మార్చి 8-9 తేదీలో జరిగినటువంటి భువనగిరి సభలో ఈ పాట పాడడం జరిగింది. ఈ పాట పాడినందుకే నా మీద కాల్పులు జరిగినాయని గద్దర్ చెప్పడం జరుగుతుంది. వాస్తవంగా ఇది పాడినటువంటి నెల రోజుల తర్వాత గద్దర్ పైన కాల్పులు జరగడం చూస్తాం మనం. కాబట్టి అమ్మ తెలంగాణమా ఆకలి కేకల గానమా అనేటువంటి సాంగ్. నెక్స్ట్, గద్దర్ రాసిన మరొక సాంగ్ కనుక చూసినట్లయితే ఖమ్మం మెట్టు అడవిలోన కట్టుకుంది పట్టు చీర, ఖమ్మం మెట్టు అడవిలోన అడవిలోన కట్టుకుంది పట్టు చీర, ఖమ్మం మెట్టు అడవిలోన కట్టుకుంది పట్టు చీర అనేటువంటి సాంగ్. నెక్స్ట్, నా తల్లి తెలంగాణరా తిరగబడ్డ వీనరా, నా తల్లి తెలంగాణరా తిరగబడ్డ వీనరా అనేటువంటి సాంగ్. తిరగబడ్డ వీనరా, నా తల్లి తెలంగాణరా తిరగబడ్డ వీనరా అనేటువంటి సాంగ్. నెక్స్ట్, సిరిమల్లె చెట్టు కింద లచ్చువమ్మ నువ్వు చినబోయి కూర్చున్నావెందుకమ్మో
ఎందుకమ్మా అని రాసుకోవడం జరిగింది. కాబట్టి సిరిమల్లె చెట్టు కింద, సిరిమల్లె చెట్టు కింద, సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మ అనేటువంటి సాంగ్. సిరిమల్లె చెట్టు కింద లచ్చువమ్మో లచ్చువమ్మ, నువ్వు చినబోయి కూర్చున్నావెందుకమ్మో ఎందుకమ్మా, ఎద్దోలేయను కాకు ఒక్కొక్క అడిగేసి నాట్లేసి లచ్చుమమ్మో లచ్చువమ్మ, నీ నడువంతా ఇరిగిందా లచ్చువమ్మో లచ్చువమ్మ, ఈ సాంగ్. కాబట్టి సిరిమల్లె చెట్టు కింద లచ్చువమ్మో లచ్చువమ్మ అనేటువంటి సాంగ్. నెక్స్ట్ ఆపర రిక్షా అనేటువంటి సాంగ్. ఆపర రిక్షా అనేటువంటి సాంగ్, ఇది గద్దర్ గారి మొదటి పాట, తొలి పాట అని చెప్పుకోవచ్చు, తొలి సాంగ్, తొలి పాటగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లాల్ సలాం, గద్దర్ రాసిన మరొక సాంగ్, లాల్ సలాం. నెక్స్ట్ ఒలిల రంగ ఓలి సెమ్మకే లీల ఒలిల రంగ ఓలి సెమ్మకే లీల ఓలి, ఈ సాంగ్. ఒలిల రంగ ఒలిల రంగ ఓలి సెమ్మకేలీల ఓలి అనేటువంటి సాంగ్. నెక్స్ట్ శాంతి చర్చలకు రమ్మని పిలిచి అనేటువంటి సాంగ్. శాంతి చర్చలకు రమ్మని పిలిచి. సో ఈ సాంగ్స్ అన్నీ కూడా గద్దర్ రాసినటువంటి సాంగ్స్గా మనం చెప్పుకోవచ్చు. మరి ఇట్లాంటి ఎంతోమంది మనం చూస్తూ ఉంటాం. నెక్స్ట్ వన్ చూసినట్లయితే నందిని సిద్ధారెడ్డి గారు. మరి నందిని సిద్ధారెడ్డి రాసినటువంటి సాంగ్ కనుక చూసినట్లయితే అందశ్రీ, గద్దర్, నెక్స్ట్ నందిని సిద్ధారెడ్డి.